హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కకూర అండ్ పప్పు కలిపి వండుతున్నాను అనమాట. నేను పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో వేయట్లేదు. ఇది ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో వేయట్లేదండి. అదే కందిపప్పు అయితే కుక్కర్లో వేసి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ సేమ్ ఇదే కుక్కర్లో కుక్ చేయాలంటే ఒక విజిల్ అయితే సరిపోతుంది. నేనైతే నార్మల్ గిన్నెలోనే వండుతున్నాను. అది ఎలా ఉండాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా పప్పు నేను ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకుంటానండి. ఎందుకంటే ఇలా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది రాదు. సో ఇట్లాగా నానబెట్టుకున్న పప్పులోకి 1 కప్పు పప్పుకి 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసి లైట్గా ఆయిల్ యాడ్ చేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఏంటి, మన చుక్కకూర కదా, అదేసి పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో, నేను ఒక టొమాటో వేస్తానండి కొంచెం బాగుంటుందని. సో అట్లా టొమాటోస్ అన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ ఇచ్చేసి ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. అలా పెట్టుకుని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోగా మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఆ చింతపండు క్వాంటిటీ వచ్చేసి మనం చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే చుక్కకూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మనం చూపిస్తున్న విధంగా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, వేసామా వేయలేదా అన్నట్టు. ఇప్పుడు మన కర్రీ ఎక్కడి వరకు కుక్ అయిందో చూద్దామండి. లైట్గా పలుపు ఉంది. నేను ఒక 2 మినిట్స్ ఉంచుతాను స్టవ్ మీదే. ఆఫ్టర్ 2 మినిట్స్ చూపిస్తున్నానండి. చూడండి, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి కుక్ అయిపోయింది కదా మన కర్రీ. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా అన్నీ యాడ్ చేశాక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలండి. అవి కొంచెం పచ్చివాసన పోయాక మనం చింతపండు నుంచి రసం సపరేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ సపరేట్ చేసుకున్న రసాన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఉడకాలి. ఉడికినాక వాటర్ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక 2 మినిట్స్ వేసి పక్కన తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తాలింపు కోసం పక్కన చిన్న కడాయి హీట్ చేసుకోవాలండి. ఆ కడాయిలో ఆయిల్ యాడ్ చేయాలి. నేనైతే గీ కూడా కొంచెం యాడ్ చేస్తాను. మీకు నచ్చితే గీ యాడ్ చేసుకొని లేదా స్కిప్ చేసేయచ్చు. ఇలా రెండు కొంచెం బాయిల్ అయిపోయాక తాలింపు దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే పప్పులో ఉప్పు కానీ ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, తాలింపు దినుసులు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పప్పు చూసారు కదా, అది కూడా ఉడికిపోయినట్టే. ఇంకా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్. ఇలా ప్యారలల్గా తాలింపు వేసుకోవడం వల్ల మనం స్ట్రెయిన్ లేకుండా పప్పు కర్రీని వండినట్టు అవుతుంది. అసలు మనం తిప్పి కొడితే ఒక 5 మినిట్స్ ఏమో నుంచుంటాం, అంతేనండి. ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. వెరీ బిగినర్స్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. పప్పే కదా అని తీసి పడేయకుండా చూడండి ఎంత టేస్టీగా, ఎంత కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని కొంచెం ఆవకాయ బద్ద పెట్టుకుని పక్కన తింటే ఉంటుందండి. ఎవరైనా సరే అబ్బా అనాల్సిందే. కమ్మగా వెళ్ళిపోద్దండి. ఇంకా మనకు వేరే కర్రీస్ అక్కర్లా, దీనికి ఫ్రైస్ అక్కర్లేదు. ఆకుకూరలు తినని వాళ్ళైనా సరే వేళ్ళు జుర్రమంటూ తినాల్సిందే. మరి అంత కమ్మగా ఉంటుంది ఈ పప్పుకూర. ఇంత కమ్మనైన పప్పుకూర మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసేయండి. కంపల్సరీగా ఇది ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. అందరి చేత కాంప్లిమెంట్స్ తీసుకోవడం గ్యారంటీ. ఎన్నో పోషకాలతో ఉన్న ఈ పప్పుకూరని చూసారు కదా, ఇది అందరికీ చేసి పెట్టండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.